హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మళ్ళీ నర్సీపట్నం బ్లాగ్ స్టార్టింగ్. ఇంకా డైలీ మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తా. ఫస్ట్ అయితే ఇంకా లంచ్ పాపకి ఇడ్లీ తినిపిస్తున్నాను అనమాట. గీతమ్మ స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మా ఆయనకు కొంచెం టైం ఉంటే తిప్పమంటే తిప్పుతున్నారు, నేను తినిపిస్తున్నాను. సో అది మ్యాటర్. ఇంకా తనకు తినిపించాక మేము తినేది. ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను, డాడీ వాళ్ళు ఇచ్చిన రుబ్బు, అలాంటి చట్నీలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ చట్నీ సరిపోతే 2 రోజుల వరకు వస్తాయి కంపల్సరిగా. ఇబ్బంది ఉండదు నాకు చట్నీలకి. లేని దాయి దాయి దాయే లైట్గా సాంబార్ ముంచేసి పెడుతున్నాను అనమాట పిల్లకి. హాయ్ హాయ్ చెప్పు. ఇచ్చుడు ఇచ్చుడు వీడియో వీడియో హాయ్. అమ్మో ఈరోజు కూరగాయలు ఆవిడ వచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత కూరగాయలు తీసుకుంటాను మళ్ళీ. స్టేటస్లో అట్టాలట, స్టేటస్లో అట్టమంటారు. టిఫిన్ అయితే చేస్తామండి. ఇప్పుడైతే 1 గంట రెస్ట్ తీసుకున్నాక మిగతా పనులు చేసుకోవాలి. పడుకోబెట్టాలి ఫస్ట్ ఈ పిల్లని పడుకోబెట్టాలి, అప్పుడు పనులు అవుతాయి కదమ్మా. పొట్టలేలి పొట్టలేలి పుత్తగడేది. 1 గంట 10 అయిపోతుందో ఎడిటింగ్ వంటే చేసుకొని షూట్ చేసుకొని ఇంకా వంకాయలు టమాటాలు పోసేసి పచ్చిమిరపకాయ వేసి పచ్చడి చేయడానికి అని చెప్పేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను. రైస్ ఇది మా కోసం, మేము కొంచెం దిగువగా తింటాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ వచ్చేసరికి అమ్మమ్మ గారికి లేనిషే పప్పు అనమాట రైస్. సో ఈరోజు కొంచెం లేట్ అయింది. సో ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది కూడా అయిపోయినంటే మిక్సీ కొట్టేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ గీతమ్మకి చేసిన పప్పు ఉందనమాట. ఆ పప్పు పచ్చడి, దొండకాయ పచ్చడి, దొండకాయ టమాటా పచ్చడి, అలానే వడియాలు అప్పడాలు ఉన్నాయి, వాటితో తెలియదు మధ్యాహ్నం. అన్నం అయిపోయినంటే పాపచున్న అమ్మమ్మ గారికి పెట్టేస్తే పని అయిపోతుంది. సో అది మ్యాటర్. సో దొండకాయ పచ్చడి చేసి మధ్యాహ్నం అన్నం కూడా తినేసామన్నమాట. పప్పు మరి కొంచెం ఉంది నైట్కి. ఇప్పుడు టైం అయితే 4:15 అవుతుంది. ఇక్కడ అమ్మమ్మకి నాకు కాఫీ పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి పాపకి పాలు పెడుతున్నాను అనమాట. ఇంకా పాప రాలేదు. బ్రెడ్స్ నేను వైజాగ్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. అవి ఉంటే తింటాను ఇద్దరం కలిపి ముంచుకొని, అమ్మమ్మ నేను. లెనిషా పాప పడుకుంది, అందుకోసం హ్యాపీగా తినడం అవుతుంది అనమాట. అది లేచిందంటే మరి తినడం అవ్వదు. గీతమ్మ స్కూల్ నుంచి అయితే వచ్చిందనమాట. వచ్చినట్టే పాలు తాగిసింది చక్కగా. మా ఆయన కూడా వచ్చేసారు తనతో పాటుగా. ఇంకా మొన్న చేసిన ఐస్ క్రీమ్ ఉంటే తను తిన్నది, మిగతా పాలన్నీ ఇలా వచ్చేసాయి. మేమైతే ఇంకా 6 అవుతుంది. ఈరోజు ఏంటో నా కూతురికి బాగా ఇంట్రెస్ట్ పుట్టిందనమాట అన్నం మీద. అన్నం తినిపించి అమ్మనంటే ఇంకా తీసుకొచ్చాను. కొంచెము తినిసింది అనుకోండి చక్కగా పడుకుని పోద్ది. మళ్ళీ ఒకవేళ పడుకుంటే మళ్ళీ నైట్కి లేకదనమాట. తను అడిగినప్పుడు పెట్టేయడమే బెస్ట్. ఎన్ని ముద్దలు తిన్నా హ్యాపీయే కదా. టైం అయితే 8 అవుతుంది అనమాట. డిన్నర్ వచ్చేసరికి ఈరోజు ఓతప్పాలు వేస్తున్నాను. అంటే మళ్ళీ కర్రీ లేదు, కొంచెం పచ్చడి అయితే ఉంది. మళ్ళీ దానికి కర్రీ ఏదో ఒకటి ఉండాలి కదా. టిఫిన్ అయితే ఓన్లీ ఓతప్పాలు వేస్తే చాలు, చట్నీలు గట్ట అన్నీ ఉన్నాయని చెప్పేసి దొండకాయ పచ్చడితో తినవచ్చు అని చెప్పేసి బుర్ర పెట్టి ఆలోచించాను అనమాట. సో అందుకోసం ఓతప్పాలు వేస్తున్నా. ఫస్ట్ మా ఆయన తినేస్తున్నారు. తినేస్తే నాకు పడుకుని పోవచ్చు, ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అంతేని. ఆల్రెడీ గీతమ్మ అయితే పడుకుని పోయింది. మళ్ళీ నీ పాప మాత్రం పడుకోదండి, గీత్గా పడుకుని పోయినా కూడా. దీనికి యాప్కాలు ఎక్కువ అనమాట. ఇలా ఉంటాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐరన్ పెనం అనేది దనిమ అనేది సీజనింగ్ అయిందనమాట. నేనేం చేయకుండా ఇన్ని రోజులు దీని మీద అట్లు రాలేదు. ఈరోజు అయితే వస్తున్నాయి. ఓతప్ప వేసినా కూడా వచ్చేది కాదు, ఈరోజు చక్కగా వస్తున్నాయి. దీని మీద ఫాస్ట్గా ఎగుతున్నాయి కూడా. 2 పెంకులు పెట్టాను అన్నమాట. వ్యాన్ పనిలో వేసిన 5 అట్లకేనా వెంటనే వేసి వచ్చాను. లేని ఏమొచ్చావు నాన్న? ఇప్పుడు నీకేమైనా పని చెప్పానా నేను? లేనమ్మా, ఎందుకు వచ్చింది లేనిషా? ఇంక మా అమ్మమ్మకి ఇప్పుడు ఇచ్చేస్తా. డిన్నర్ అయితే ఇప్పుడే చేస్తామన్నమాట. ఇప్పుడు పెరుగు డబ్బా పట్టుకున్నాను. ఎందుకు అనుకుంటున్నాను, మజ్జిగ తొరపడానికి. ఈ మధ్య టిఫిన్ చేస్తున్నప్పుడు నైట్కి మజ్జిగ తాగుతున్నాను, చలవ చేయడానికి కదా నేను. సో అది మ్యాటర్ అనమాట. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.